హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 4కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది అయితే చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో అందులో చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసి మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నాకైతే మెసేజెస్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నేనైతే ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఎస్పెషల్గా మన వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి మిస్టేక్స్ చేసినప్పుడు ఇంకా వాటిని ఎలా వెరిఫై చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి టోటల్గా ఎన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే గ్రూప్ 4కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి టీఎస్పీఎస్సి ఎప్పుడు కండక్ట్ చేయబోతుంది అనే విషయాల గురించి చాలా డీప్గా ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సరే, ఒకసారి విషయంలోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 4కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు జనవరి 30, 2023 వరకు అయితే ఇక్కడ కంటిన్యూ అయితే అవుతూ ఉంది. సో ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆన్ ఆర్ బిఫోర్ జనవరి 30 అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కొంచెం డెప్త్గా గ్రూప్ 4 గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించి మనకు చాలా అంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి అండ్ రాబోతున్నాయి. సో ఇక్కడ మనకు టీఎస్పీఎస్సికి సంబంధించి ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అంటే జనవరి 27th ఈవినింగ్ వరకు మనకు గ్రూప్ 4కి సంబంధించి టోటల్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఒక 7,40,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయని చెప్పేసి మనకైతే అఫీషియల్గా వాళ్ళ దగ్గర చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి కంపల్సరీ మనకు 9 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదేంటంటే గ్రూప్ 4 వచ్చేసి చాలా అంటే చాలా టఫ్గా ఇక్కడ మనకు కాంపిటీషన్స్ అయితే కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ మిస్టేక్స్లో మనము కొన్ని మిస్టేక్స్ కొంచెం అటుగా చేసినా పర్లేదు, బట్ కొన్ని మిస్టేక్స్ అయితే అసలుకే చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మిస్టేక్ చేసిన కరెక్ట్ చేసుకున్నటువంటి మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. సో అందులో మీరు మీ నేమ్ మిస్టేక్గా ఇచ్చినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ విషయంలో కొన్ని ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ ఇచ్చినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ పెడుతున్నారు చాలామంది, అక్కడ వాళ్ళు యూనివర్సిటీ సంబంధించినటువంటి నేమ్ అయితే ఇక్కడ డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది, అది కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. అలాగే కొంతమంది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో అప్లికేషన్ చేసేటప్పుడు సరిగానే చేస్తున్నారు, బట్ వాళ్ళు ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సి ప్రొవైడ్ చేసినటువంటి మెజర్మెంట్స్ 20 KB to 100 KB ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఆ సైజు వాళ్ళు సరిగ్గా ఇవ్వకుండా అప్లోడ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ తీసుకుంటుంది, బట్ ఆన్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అక్కడ చూపించడం లేదు. సో అది కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా మీరు అప్లికేషన్ చేస్తారో అక్కడ కంపల్సరీ అది అప్లికేషన్ అయినట్టే. సో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తుంది, మీరైతే ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. అలాగే కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు, వేరే సర్టిఫికేట్ ఏదో అప్లోడ్ చేస్తున్నారు, అది కూడా మనకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే కొంతమంది నేటివ్ ప్లేస్ చదువుకున్న స్కూలు ఏదైతే ఉందో అది 1st to 2nd, 3rd క్లాస్ కావచ్చు, ఆ స్కూల్ ఇప్పుడు లేదు. ఆ స్కూల్కి సంబంధించినటువంటి బోనఫైడ్ విషయంలో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఓటీఆర్ ఎడిట్ చేసుకునేటప్పుడు అది అప్లోడ్ చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ లేదని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు 1st క్లాస్ 2nd క్లాస్కి సంబంధించి 3rd క్లాస్ సంబంధించి అక్కడ స్కూల్ లేకపోతే వాటికి సంబంధించినటువంటి బోనఫైడ్ కానీ స్టడీ కాండక్ట్ సర్టిఫికేట్ మీకు లేకపోతే మీరు ఆ ప్లేస్లో వేరేది ఏదైనా 4th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, 5th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, మీకు సంబంధించినటువంటి వేరే ఒక సర్టిఫికేట్ వచ్చేసి మీరు అప్లోడ్ చేయండి. కంపల్సరీ అది మీకు
సక్సెస్ఫుల్గానే తీసుకోబడుతుంది. సో అది మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇలా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఏం చేసినా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఇవన్నీ కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ ఎవరైతే క్లియర్గా వాటిని క్లియర్ చేస్తారో కంపల్సరీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ ప్రాబ్లం అక్కడ చెప్పేస్తే అదైతే సాల్వ్ అయితే అవుతుంది తప్ప పెద్దగా ప్రాబ్లం అయితే ఏం రాదు. కానీ ఒక విషయంలో మాత్రం మీరు ఎట్టి ఫస్ట్లో కూడా మిస్టేక్ అయితే చేయకూడదు. సో అదేంటంటే నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి డిస్టిక్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నా సరే మీ నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి డిస్టిక్ వచ్చేసి మీరు కంపల్సరీ అక్కడ ఒరిజినల్గానే ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు కరీంనగర్ డిస్టిక్కి రిలేటెడ్ అయితే కరీంనగర్ ఇవ్వాలి, సిద్దిపేట డిస్టిక్ రిలేటెడ్ అయితే సిద్దిపేటనే ఇవ్వాలి. సో మీరు ఈ డిస్టిక్ కాకుండా మీరు వేరే ఏదైనా మిస్టేక్ ఇస్తే కంపల్సరీ అక్కడ మీకు ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది అంటే నేటివ్ ప్లేస్ బట్ మనకి ఇక్కడ లోకల్ యాజ్ వెల్ యాజ్ నాన్ లోకల్ కేటగిరీ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించే ఇక్కడ జాబ్ దానికి సంబంధించినటువంటి నియామక ప్రాసెస్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో 2 జోన్లు ఉన్నాయి. ఆ జోన్ల వైజ్ మాత్రమే ఇక్కడ నియామక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో ఆ జోన్లో ఉన్నటువంటి జోన్ 1, జోన్ 2, మల్టీ జోన్. సో ఏదైతే మీకు ఉందో అందులోనే ఇవ్వాలి. మీరు వేరే దానికి ఇచ్చారనుకోండి అక్కడ వేకెన్సీస్ లేకపోతే మీకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు సంబంధించినటువంటి డేటాబేస్, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చిన ప్లేస్లో చూపించడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు నాన్ లోకల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లోకల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఆ లోకల్కి సంబంధించి ఆ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. 95% లోకల్ రిజర్వేషన్ ఇవ్వబడుతుంది. కాబట్టి 80% కూడా మీరు డిస్టిక్ విషయంలో ఇక్కడ మిస్టేక్ అయితే చేయకండి. సరేకా ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినైతే మీరు తెలుసో తెలియక ఒకవేళ మిస్టేక్ చేస్తే డిస్టిక్ విషయంలో కూడా మిస్టేక్ చేస్తే ఏం చేయాలి అంటే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే రాబోతుంది అని చెప్పేసి మన దగ్గర అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వాటిని అయితే కరెక్ట్ చేసుకోండి. మీకంటే సరేకా ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే క్యారెట్ వచ్చేసి తెలుసో తెలియక ఇలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు కానీ లేదా నేటివ్ ప్లేస్కి సంబంధించిన డిస్టిక్ విషయంలో మిస్టేక్ చేసినప్పుడు కానీ వాటిని ఎలా సరి చేసుకోవాలి అంటే మీరు పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే అతి త్వరలో రాబోతుంది. సో ఈ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరైతే అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎడిట్ ఆప్షన్ కూడా మనకు 1 or 2 days మాత్రమే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆ డేట్స్ వచ్చినప్పుడు మన ఛానల్లో నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. కంపల్సరీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో అప్పుడు మీరైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ ప్రాబ్లం అయితే మీరు రెక్టిఫై చేసుకోండి. సో దాని గురించి పెద్దగా మీరు వరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ చేస్తే వాటి గురించి మీరు వరీ కాకండి. మీరు కంపల్సరీ మీరు ఏమైతే ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్నారో ఆ ప్రిపరేషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకు అంటే టీఎస్పిఎస్సి మనకి ఇక్కడ అభ్యర్థుల మీద ఎటువంటి కోపగించుకోవడం కానీ ఎటువంటిగా ఫైర్ అవ్వడం అయితే ఉండదు. అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. కంపల్సరీ మీరు ఏ మిస్టేక్ చేసినా అది ఆన్లైన్లో చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు ఫస్ట్ లెవెల్ క్లియర్ చేస్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఫిజికల్గా అన్నీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఫిజికల్గా మిమ్మల్ని చూస్తారు, ఫిజికల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అప్పుడైతే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవుతుంది.